ఇదిగో ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, నేను ప్రైడ్ థియేటర్ ముందు ఉన్నాను. అభిమానుల వల్ల థియేటర్ మొత్తం నిండిపోయింది. తీసుకోవడానికి ప్రజలు గుమ్ముగూడిపోయారు. అందువల్లే థియేటర్ మొత్తం బాగా నిండిపోయింది. అంతేకాకుండా ఆయన సినిమాకి ఎప్పుడు ప్రజలు ఇలాగే వస్తుంటారు. ఈ సినిమాలో అతను ఒక విచిత్రమైన క్యారెక్టర్ చేశారు. అంతేకాకుండా ఆయన ఒక మ్యూజిషియన్ కూడా. కాబట్టి ఈ సినిమాకి భారీ సంఖ్యలో ప్రజలు రానా ఎంత గొప్ప యాక్టర్ అంటే ఆయన విచిత్రమైన ఈ షో దాదాపు బాగా హిట్ అయిపోయినట్టే. దీని ద్వారా అతను చరిత్రలో నిలిచిపోయారు. రానా ఇప్పుడున్న నటీనటుల కంటే చాలా గొప్పగా చూస్తున్నారు. రానా ఎంత మంచి స్టార్ అంటే ఈ దేశంలోనే కాకుండా విదేశాల్లో కూడా అతనికి భారీ సంఖ్యలో అభిమానులు ఉన్నారు. ఇంత చిన్న వయసులో ఇంత గొప్ప పేరు ఎవరికీ దొరకలేదు. ఇంత గొప్ప నటుడు మన సినిమాలో ఉన్నాడని మనమందరూ కూడా చాలా గర్వపడాలి. అంతేకాకుండా ఎక్కడ చూసినా రాణా రాణా రాణా. ఈ మీడియా వాళ్లకు వేరే పేరే దొరకదా? ఇతన్ని ఏదో చేసి తీరాలి. పికప్ ద ఫోన్. Pick up the phone. ఒక్కసారి లేదు అంటే లేనట్టే. నీకు లీవ్ ఇవ్వడం కుదరదు. నా దగ్గర జీతం తీసుకుంటూ నాతోనే వాదిస్తున్నావా? నేను చెప్పేది నీకు అర్థం కాలేదనుకుంటాను. అక్కడికి వచ్చే నీకు అర్థమయ్యేలా చెప్పాలా? ఎప్పుడు ప్రొద్దున నాకు ఫోన్ చేయకు, అర్థమైందా? హలో, మీ భర్తతో చెప్పండి ఫోన్ తీయమని, లేదంటే వెంటనే మీ ఇంటికి వస్తాను. ఇలా చూడు అమర్, కాస్త మౌనంగా ఉండు. నేను చేస్తాను. నీకు డబ్బు దొరకదు, లీవు ఇవ్వను, అర్థమైందిగా? డార్లింగ్, మీరు ఇలా అసలు కోప్పడకూడదు. మీకు బీపీ హై అవుతుంది. ఇదిగో దీన్ని తీసుకోండి. రాము, రాము, ఎక్కడ చచ్చాడు వీడు? డార్లింగ్, రామ్ మార్కెట్కి వెళ్ళాడు. నేను చూసుకుంటాను. రిలాక్స్. వస్తున్నాను. సేట్జీ, సేట్జీ, ఏమిటి సేట్జీ? నా నుండి ఏమంత తప్పు జరిగింది? నన్ను వదిలేసి ఎందుకు పనికిరాని ఆ రాణాను సెలెక్ట్ చేశారే? ఆ రాణా కట్టే నేను పెద్ద స్టార్ని కదా. పెద్ద స్టార్గానే ఉన్నాను. ఆ రోజులు వేరు, ఎప్పుడో పోయాయి. ఇప్పుడు రాణా వైపే గాలి వీస్తోంది. వాణ్ణి నేను ఎక్కడో ఉండేవాణ్ణి ఎంత పైకి తీసుకొచ్చాను, ఆ విషయం నీకు కూడా తెలుసుగా? రేపు తన 100వ షో నాకు తెలుసు. సేట్జీ, నన్ను కూడా స్థాయికి తీసుకురండి. నేను ఇది తట్టుకోలేకపోతున్నాను. నేను ఇది భరించలేకపోతున్నాను. సేట్జీ, సేట్జీ ప్లీజ్, దయచేసి మళ్ళీ నన్ను స్టార్ చేయండి ప్లీజ్. అరే అమర్, ఏం చేస్తున్నావు? లే పైకిలే. సరే ఓకే, రేపు నువ్వు షోకి వచ్చేసాయి థియేటర్కి. నేను నిన్ను ఒక కొత్త విధంగా లాంచ్ చేస్తాను. నిజంగానే సేట్జీ? కానీ 3 అవర్స్ ముందే ఉండాలి నువ్వు అక్కడ. అరే సేట్జీ, 3 గంటల ముందు కాదు, 4 గంటల ముందు వస్తాను.
థ్యాంక్ యూ సో మచ్. వెళ్ళొస్తాను. డార్లింగ్, రేపు రాణా 100 షో కదా, అలా అయినప్పుడు మీరు అమర్ది ఎలా లాంచ్ చేస్తారు? రీటా, ఒక నగల వ్యాపారి నిజమైన వజ్రాన్ని కనుక్కోగలడు. అమర్ ఎలాంటి వజ్రం అంటే చాలా ఖరీదైన వజ్రం. రేపు వాడి షోలో వీడికి ఒక ఎంట్రీ ఇస్తాను. ప్రేక్షకులకు నచ్చితే వాడిని అందరూ ఎక్కిస్తారు. అంతేకాకుండా రాణా ఈ మధ్య బాగా పెట్టలేకపోతున్నాడు. డార్లింగ్, మీ మనసు చాలా గొప్పది. రాణా, నేటితో నీ కథ ముగిసింది. ఎందుకంటే ఈ రోజు నేను అన్ని వైపులా విజృంభిస్తాను. ఫ్యాన్స్ అందరూ పిచ్చెక్కిపోతారు. అమర్ వన్స్ మోర్, అమర్ వన్స్ మోర్. ఎస్, టైమ్ టు షో అమర్. కమాన్ 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 కమాన్. ఎస్, మై వాలెట్. ఎస్ రాణా, నిజమైన స్టార్ ఎవరు, నిజమైన టాలెంట్ ఏంటో ఈరోజు మొత్తం తెలిసిపోతుంది. నాకెందుకు తల తిరుగుతోంది? అయ్యో, చెమట పడుతుందంటే నాకెందుకు ఇలా జరుగుతుంది? అరే రే, ఏం జరుగుతుంది నాకు? ఏంటిదంతా? ఏదో జరుగుతోంది. డాక్టర్కి ఫోన్ చేస్తాను. హలో హలో డాక్టర్, డాక్టర్. ఎప్పుడు చూసినా పని పని పని. డాక్టర్ దగ్గర తిట్టు, పేషెంట్లకి టాబ్లెట్లు, ఇది అది అని. ఈ చోట్ల మాత్రమే ప్రశాంతంగా పాటలు వినగలుగుతున్నా. అరే, ఏం చేస్తున్నారు మీరు? ఎవరా నువ్వు? ఆగు, నీ పని చెప్తా. నేను వదలను. ఇటుపక్కే కదా వచ్చాడు. అమర్ సార్, ఏంటి మీ ఫ్రెండ్ ఇలా ఉన్నారు? నా చంప మీద కొట్టేశారు తెలుసా? అమర్ సార్, అమర్ సార్ మాట్లాడండి. అమర్ సార్, అమర్ సార్. సార్, ఇతను ఫేమస్ థియేటర్ ఆర్టిస్ట్ అమర్. ఇతన్ని ఎందుకు సార్ చంపాలి, అది కూడా హాస్పిటల్లో? గొంతు నిలివి చంపేశారు. డాక్టర్, ఈయన మీ పేషెంట్. ఈయన చూసుకోవడానికి ఎవరూ లేకపోతే మీరు వదిలేస్తారా? ఐఎమ్ సారీ సార్. ఒక ఫుడ్ పాయిజన్ కంప్లైంట్ కోసం ఇతన్ని తీసుకొచ్చారు సార్. అప్పుడు ఇతని బాడీ సరిగ్గా ఉండేది, అందుకే నేను అనుకున్నాను. ఈయన ఒంటరిగా వదిలేయచ్చా? సరే, ఓ విషయం చెప్పండి. ఇక్కడ ఇంకెవరైనా చూసారా? అమర్ని కలవడానికి ఎవరైనా వచ్చారా? అవును సార్, నేను చూశాను సార్. ఆ ఫైర్ ఎగ్జిట్ ద్వారాగా ఒకడు వచ్చేసి వెళ్ళాడు. చాలా దారుణమైన మనిషి సార్ వాడు. అతని మొహం నీకు గుర్తుందా? అంత చండాలమైన మొహాన్ని నేను ఎలా మర్చిపోతాను? రెడీ? సార్, స్కెచ్. తను మనోహర్, ఫ్లైట్ థియేటర్ ఓనర్. సార్, వీడు మాత్రం మీ చేతికి దొరికితే నాకు బదులుగా 2 చంపదెబ్బలు కొట్టండి సార్ వాడికి. సార్, ఈ మనోహర్ చాలా తెలివైనోడు అనుకుంటా. ఈ మనోహర్కి విషయం చెప్పకుండా మన దగ్గరకు తీసుకురావాలి, లేదంటే వాడు రాడు. కానీ అదెలా సార్? ఇప్పుడు ప్రైడ్ థియేటర్లో ఏం నాటకం ఆడుతోంది? దాని పేరేంటి? ఏ అజీబ్ జిందగీ. ఏమన్నా హిందీలో పేరు పెట్టారు. ఓ సార్, ఈరోజు 100వ ప్రదర్శన. షో ఎన్నింటికి? 6ంటికి. ఎప్పుడవుతుంది? 8 గంటలకి. షో చూడబోతున్నామా? కాదు, అక్కడ మజ్జిగ చిలుగుతాం. పదండి.
డార్లింగ్, మన సెక్యూరిటీ ఎంత బలంగా ఉందో చూసావా? కానీ డార్లింగ్, ఈ చోటుకి మనమే కదా యజమాని. అయితే ఏంటి, చట్టం అందరికీ సమానమే కదా, మనం వాళ్ళతో కోఆపరేట్ చేయాలి. కానీ డార్లింగ్, మీరు ఈ చోటుకి యజమాని, నేను మీ వైఫ్. అయితే నేను యజమానే కదా. ఒకవేళ అందరి ముందు నన్ను చెక్ చేస్తే నాకు చాలా అవమానంగా ఉంటుంది. నేను చాలా అప్సెట్ అవుతా. ఓకే, కమాన్ డార్లింగ్. ఎక్స్క్యూజ్ మీ సార్, మీరు చెక్కింగ్ లేకుండా వెళ్ళడానికి కుదరదు. మీరు కొంచెం ఇక్కడ వస్తారా? మేడం, మీరు కూడా. నేను ఈ థియేటర్కి ఓనర్ అన్న విషయం నీకు తెలీదా? కొత్తగా వచ్చావు నువ్వు? సారీ మేడం, నాకు తెలియదు మేడం, సారీ. ఇలా చూడు, మా కోపిష్టి సేటు వచ్చేసాడు. ఫోన్ పెట్టేస్తాను. సార్ 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 సార్, మీరు రావడంతో నేను ధన్యుడైపోయాను సార్. నూరి, సరే, నేను నూరి, పిలుస్తానులే. ఇలా రా. వస్తున్నా, తర్వాత పిలుస్తాను. సార్, ఈవిడ మిమ్మల్ని సీట్ వరకు తీసుకెళ్తుంది. ఫుల్ ఫ్రంట్ రోని మీకోసమే ఉంచాను. మొత్తం మీకు నచ్చినట్టుగానే. సీట్లో ముందు వరుసలో మీరు కూర్చుంటేనే కదా గొప్ప. సార్, మీరు పర్మిషన్ ఇస్తే నేను బ్యాక్ రోకు వెళ్ళిపోతాను. వెళ్ళు వెళ్ళు. ఎంజాయ్ ద షో సార్. రండి సార్, రండి మ్యామ్. నువ్వెవరు నన్ను సీట్లో కూర్చోబెట్టడానికి? నేను ఈ థియేటర్ ఓనర్ని. నా సీట్ ఎక్కడ ఉంటుంది, ఎక్కడ కూర్చోవాలో నాకు బాగా తెలుసు. కమాన్ డార్లింగ్, నువ్వు ఇక్కడే ఉండు. వెల్కమ్ మ్యామ్. వెల్కమ్ సార్. హలో సార్. హలో మ్యామ్. మిమ్మల్ని నేను మీ సీట్ వరకు తీసుకువెళ్తాను సార్. రండి సార్. అవసరం లేదు, మేమే వెళ్ళి కూర్చోగలం. రా. డార్లింగ్, తను రావాలి కదా. రండి సార్. ఇక్కడే కూర్చో. చూసావా, ఈ మొదటి రోలో నువ్వు నేను మాత్రమే. ఓకే సార్. మ్యామ్, మీకు తినడానికి లేదా తాగడానికి ఏమైనా కావాలా? థ్యాంక్ యూ సో మచ్. నాకు ఇప్పుడు ఏమి వద్దు. ఏమైనా కావాలంటే నేనే ఫుడ్ కోర్ట్కి వెళ్ళి కొనుక్కొని తెచ్చుకుంటా. అండ్ ప్లీజ్ డూ నాట్ డిస్టర్బ్ us. ఓకే మ్యామ్. ఈ బట్టతో లోడ్ని మెడ పిసికి చంపేయాలి. నాకు అలాగే అనిపిస్తుంది. దయా, న్యూస్ ఏంటి? మనోహర్ వచ్చేసాడు. లోపలున్నాడు, నాటకం చూస్తున్నాడు. అతని కార్ పార్కింగ్ లో ఉంది. సరే, నాటకం పూర్తయ్యే వరకు వెయిట్ చేద్దాం. మనం మనోహర్ని లోపలికి తీసుకెళ్లి విచారణ చేద్దాం. వద్దు, లోపలొద్దు. దయా చెప్పింది కరెక్టే. లోపలికెళితే ఎక్కువ బిల్డప్లు ఇస్తాడు. థియేటర్ ఎంట్రన్స్లలో జాగ్రత్తగా ఉండండి. సార్, నేను ఆడిటోరియం మీద ఒక కళ్ళు వేస్తాను. షోని చూసుకుంటాను, వాడిని కూడా చూసుకుంటా. బయట బయట. సార్, ఇలా చూడండి. ఈ వాచ్ కింద పడి ఉంది. ఈ వాచ్ ఎవరిదని మీకేదైనా తెలుసా? ఇది మా హస్బెండ్ వాచ్. మేడం, ప్లీజ్ ఏడవకండి. అంతా అయోమయంగా ఉంది. మీరు ప్లే జరుగుతున్నప్పుడు మీరే కదా మనోహర్తో ఉన్నారు? అవును, నేనే ఆయనతో ఉన్నాను. కానీ ఏం చూడలేదు, చీకటిగా ఉంది. నేను చూసినప్పుడు మీరు పక్కనే కదా కూర్చున్నారు. ఏమైనా వినిపించుంటుంది, ఏమైనా చూసుంటారు. ఒకవేళ మీ భర్త మనోహర్ని మీరే... సార్, మీరేంటి సార్ అంటున్నారు? మా ఆయన చనిపోయారు. అది ప్లే చేస్తున్నప్పుడు దాన్ని చూస్తూనే అలాగా. సార్ సార్, అదేంటంటే సార్, రాణా సార్ చాలా బాగా యాక్ట్ చేస్తారు. ఆయన యాక్టింగ్ చూసి అందరూ మర్చిపోతుంటారు.
నాకేంటంటే మీరా ఆ సమయంలో మీరెక్కడున్నారు? నేను బ్యాక్ సైడ్ ఉన్నాను సార్. తర్వాత ఆయన పక్కన ఇంకా ఎవరెవరు కూర్చున్నారు? రీటా మేడం తప్ప ఎవరు కూర్చోలేదు సార్. మనోహర్ సార్ కోసం నేను ఫ్రంట్ రో అంతా ఖాళీ చేశాను. ఆయనకు అలా కూర్చోవడమే ఇష్టం. ఆశ్చర్యంగా ఉంది. ఈయన పక్కన ఎవరూ లేరా? ఏదో కన్ఫ్యూషన్ ఉంది. ఆవిడేమో పక్కనే కూర్చున్నానంటోంది, కానీ ఏమీ చూడలేదు, ఏమీ వినలేదు అంటోంది. ఎలా సాధ్యం? పదండి వెళ్ళి వాళ్ళని అడుగుదాం. వాళ్ళలో ఎవరికైనా తెలుసుండొచ్చేమో. ప్లీజ్ మీరు అందరూ సైలెంట్ గా ఉండండి. చూడండి, విచారణ జరుగుతుంది. ఓపికతో ఆగండి. అర్థం కావట్లేదే. సార్ మమ్మల్ని ఎందుకు ఆపారు? మమ్మల్ని ఎందుకు వెళ్ళనివ్వట్లేదు? చూడండి, హంతకుడిని పట్టుకోవడానికి మేము ఇంకా కొంచెం ఎంక్వైరీ చేయాల్సి ఉంది. ఈ హత్య మీ ముందే జరిగింది. మనల్ని అడిగితే మీలో ఎవరైనా ఏదైనా చూసున్నా లేదా విచిత్రంగా ఏదైనా నోట్ చేస్తున్నా దయచేసి చెప్పండి, మాకు సహాయంగా ఉంటుంది. ఎవరు లేదు సార్, లేదు ఏమీ సార్. చూడలేదు. నాకు తెలియదు సార్. ఏమో ఎవరు చేశారు? ఏదైనా వినుంటారు. మనోహర్ గారు అరిచిన అరుపు లేదా ఇంకేమైనా? లేదు సార్. లేదు సార్. లేదు సార్, ఏమీ అడగలేదు. మనకెలా తెలుస్తుంది? మనం చూడలేదుగా. అందరూ కలిసికట్టుగా లేదని చెప్తున్నట్టుంది. సరే, అలా అయితే ఇక్కడే మీరు చాలాసేపు ఉండాల్సి ఉంటుంది. సార్ సార్ నేను ఒక విషయం చెప్పాలి. మీరు సార్ నా పేరు నూరి, తను నైనా. మేము ఈ థియేటర్లో అటెండర్స్. ఏం చెప్పాలి? ఓనర్ నన్ను ఆయన సీట్ వరకు కూడా తీసుకువెళ్ళడానికి అనుమతించలేదు సార్. కానీ రీటా మ్యామ్ అడిగిన తర్వాత నైనా వాళ్ళని తీసుకువెళ్ళింది. నువ్వు అక్కడ ఏం చూసావు? వాళ్ళిద్దరి మధ్య గొడవ లేదా వాదించుకోవడం లాంటిది? లేదు సార్, చూడడానికి మాకు అవకాశం లేదు. వాళ్ళు ఇద్దరు మనల్ని తిరిగి పంపించేశారు. కూల్ డ్రింక్స్ కావాలా అని రీతా మ్యామ్తో అడిగినప్పుడు ఏది మాకు వద్దు, అలాగే మమ్మల్ని డిస్టర్బ్ చేయొద్దు అని చెప్పారు. ఈ రీటా నాటకం చూస్తున్నప్పుడు బయటికి వెళ్ళారా? తెలియదు సార్, మేము ఏది చూడలేదు. సరే, వెళ్ళి స్టార్స్ని కూడా చూద్దాం. మిస్టర్ రానా, ఇదంతా ఎలా జరిగిందో మీరేం చెప్తారు? నన్నేం చెప్పమంటారు సార్? నేను అక్కడే ఉన్నాను, కానీ ఏమీ చూడలేకపోయాను. ఇదంతా నా వల్లే జరిగింది సార్. నా వల్లే వాడు చనిపోయాడు. నేను కాస్త జాగ్రత్తగా ఉండుంటే ఈరోజు నా ధ్యాస మొత్తం యాక్టింగ్ మీదే ఉంది. 100వ షో ఎంత ప్రెషర్గా ఉంటుందంటే అది నాకు మాత్రమే తెలుసు. మీ ఓనర్ గారికి ఎవరితోనైనా విరోధం లాంటిది? శత్రుత్వం అందరి మీద ఉంది. తనని చూస్తే అందరికీ అసూయ. సేటు మీకు ఎప్పటి నుంచి తెలుసు? చాలా సంవత్సరాలుగా. ఈ నగరానికి నేను పని కోసం వచ్చినప్పుడే నన్ను పిలిచి నాకు ఉద్యోగం ఇప్పించాడు సార్. నన్ను ఒక పెద్ద స్టార్గా మార్చింది వాడే సార్. కానీ ఈరోజు తనెవరు? సార్ తన పేరు నత్తు, నా అసిస్టెంట్. నువ్వెక్కడున్నావు? వీడు బ్యాక్ స్టేజ్ సార్. పాపం తను మాట్లాడలేడా? సార్ 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 వీలైనంత తొందరగా మీరు హంతకుణ్ణి పట్టుకోండి సార్. మళ్ళీ షో మొదలు పెట్టకపోతే షో ప్రారంభించదు. కేసు సాల్వ్ అవునంత వరకు థియేటర్ మూతబడి ఉంటుంది. సార్ సార్ దొరికింది సార్. దొరికిందా? గుడ్. ఏం దొరికింది దారికా? మనోహర్ గాయాల్ని స్కాన్ చేస్తున్నప్పుడు ఎండిపోయిన రక్తపు బొట్లు. ఎండిపోయిన రక్తం, మరకల? నాకు అర్థం కాలేదు. రక్త చుక్కలు. వినడానికి చాలా భయంకరంగా ఉంది కదా? దయా, ఇతనికి ఏమైంది? నీకేం అవలేదు కదా? ఈ గాయం ఎంత లోతుగా ఏర్పడింది అంటే నేను నా జీవితంలో ఇంత లోతైన గాయం ఎప్పుడు చూడలేదు. ఎందుకంటే దీన్ని ఎవడో చాలా బలంగా ఫాస్ట్ గా వచ్చి గుచ్చాడు. స్ట్రైట్ గా అతని గుండెల్లోకి గుచ్చుకుంది. అందుకే అతను చనిపోయాడు. కానీ కత్తితో ఇంత పెద్ద గాయం ఎలా చేయగలరు సార్? అది ఇంతమంది ముందు? ఛాన్స్ ఉంది. ఒకవేళ ఆయుధం చూడ్డానికి ఇలా గనక ఉంటే. సరే సార్, ఒప్పుకుంటాను. ఆయన హత్యని ఇలాంటి ఆయుధంతో చేసుండొచ్చు. కానీ ఎండిపోయిన రక్తపు మరకలు అన్నారే, అవేమిటి? అర్థం కాలేదు. రక్తపు బొడుగులు అంటే ఎయిర్ అంబులిజం. ఎయిర్ ఎంబోలిజం. సలంకి సార్ నాకేమీ అర్థం కాలేదు. నేను వివరిస్తాను. ఇలా చూడుదయ్యా,
ఒక వస్తువుని గురిపెట్టి దీన్ని బలంగా విసిరినప్పుడు అది వేగంగా గాలిని చీల్చుకుని అది వేగంగా గుండెల్లో గుచ్చుకున్నప్పుడు ఆ గాలిని అది గుచ్చబడిన శరీరం గాయంలోకి వెళ్లి ప్రవేశించి తీరుతుంది. అలా ఏర్పడే ఆ గాలి బుడగల్నే ఎయిర్ అంబులిజం అంటారు. డాక్టర్ గారు, మీరింత ఖచ్చితంగా ఎలా చెప్పగలరు ఈయన మరణం ఎయిర్ ఎంబోలిజం వల్లే జరిగిందని? ఎందుకంటే మనోహర్ యొక్క గాయాల్లో మాకు రక్తపు బుడగలు దొరికింది. అంటే ఇదెవరో ఆరితేరిన కత్తి విద్య తెలిసిన వాడి పని. కరెక్ట్. సలంకి సార్, అయితే ఇది ఒక కత్తి విసిరేవాడు పని అని చెప్పొచ్చు కదా. ఇంత పెద్దగా చెప్పడానికి ఏం అవసరం ఉంది? అలా నేను వివరంగా చెప్పకపోయి ఉంటే నీకు ఎయిర్ అంబులెన్స్ అంటే ఏమని తెలుస్తుంది? చూడుదయ్యా, ఇది ఎవరో మామూలుగా కత్తి విసిరే వాళ్ళ పని కాదు. పైగా ఆరితేరిపోయిన ఎక్స్పర్ట్ పనే ఇది. ఎక్స్పర్ట్ ఇలాగా? ఇలాగే. అయితే డెఫినెట్గా ఈ విషయంలో మనకు ఒకరు హెల్ప్ చేయగలరు. సజ్జు. సజ్జు? ఏం సజ్జు? ఈ సజ్జు కత్తి బాగా విసురుతాడు. ఒక మర్డర్ కేసులో అరెస్ట్ అయి జైలుకు వెళ్ళాడు. ఈ ఊళ్ళో వాళ్లాగే కత్తి విసిరే వాళ్ళు ఇంకెవరైనా ఉన్నారంటే చెప్తాడు. ఇప్పుడు వాడు ఏ జైల్లో ఉన్నాడో కనుక్కోండి. మనం వెంటనే వాడిని ఎంక్వైరీ చేయాలి. ఏర్పాటు చేయండి. ఇంతమంది ఆడియన్స్ ఉండగా జరుగుతున్న షోలో మనోహర్ని చంపేశారు. ఆ హంతకుడు ఎటువైపు వచ్చాడు, ఎలా బయటికెళ్ళాడు, ఏమీ అర్థం కావట్లేదు. మనకి ఏమీ దొరకలేదు సార్. హత్య చేసిన ఆయుధం కూడా దొరకలేదు. ఏం చేయాలి సార్? అవునదే, చాలా విచిత్రంగా ఉంది. మనోహర్ గారు ఇక్కడే కూర్చొనున్నారు. తిన్నగా స్టేజ్ నుండి ఆయన్ని పొడిచారు. ఆయుధము దొరకలేదు, హంతకుడు దొరకలేదు. శ్రేయ, సీసీటీవీ ఫుటేజ్ చెక్ చేయి. ఎవరైనా వచ్చేళ్ళారా కాస్త చూడు. ఓకే వంచ్. వాళ్ళందరినీ వరుసలో నిలబడమని చెప్పండి. అందరినీ చెక్ చేద్దాం. ఎక్స్క్యూజ్ మీ. ఎస్ మ్యామ్. ఇప్పుడు షో జరిగింది కదా, ఆ ఫుటేజ్ కావాలి. మేడం, ఆడిటోరియం లోపల జరిగిన ఫుటేజ్ని మనం ఇప్పుడు చూడలేము, ఎందుకంటే అప్పుడు లైట్ ఆఫ్లో ఉంటుంది. ఏం పర్లేదు, మాకు ఫుల్ ఫుటేజ్ కావాలి. లోపలికి వచ్చిందెవరు, బయటికి వెళ్ళిందెవరు అని కావాలి. ఓకే మ్యామ్. సార్, మాకు తెలిసినంత వరకు మీతో చెప్పేశాము. మరి ఎందుకు ఆగమంటున్నారు? ఒక్క నిమిషం ఇలా చూడండి. మీ అందరినీ చెక్ చేయాలి. ఆ తర్వాత ఎవరెక్కడికి వెళ్ళాలో వెళ్ళొచ్చు. కొంచెం కోఆపరేట్ చేయండి ప్లీజ్. మ్యామ్, రీటా, ఏమైంది మీకు? ఓకేనా మీరు? లేదు, నాకు ఆరోగ్యం బాలేదు. నాకు శ్వాస ఆడట్లేదు. నేను రెస్ట్ తీసుకోవాలి. సార్ ప్లీజ్, నేను ఇంటికి వెళ్ళాలి. సార్, తనకి ఒంట్లో బాగాలేదు సార్. సరే, తన్ని ఇంట్లో వదిలేయండి. సార్, నా బండి పార్కింగ్లో ఉంది. నేనే వెళ్తాను. థ్యాంక్ యూ సో మచ్. పార్కింగ్ లాట్లో వదిలేసిరండి. ఎస్ సార్, రండి మెల్లిగా. అక్షరంగా ఉందే, ఎవ్వరు కదలనే లేదు.
ఆగండి, రీవైండ్ చేయండి. తను సార్ వీళ్ళ ఎవరి దగ్గర ఏదీ లేదు సార్. అరే ఏంటిది? మరి ఎవరు హత్య చేశారు? సరే అయితే మీరందరూ బయలుదేరొచ్చు. అవసరమైతే మళ్ళీ పిలవాల్సి ఉంటుంది. థ్యాంక్ యూ వెరీ మచ్. శ్రేయ, సార్, ఒక్క అమ్మాయి మాత్రం ఈ స్థలం నుంచి కదిలింది. ఏంటి? కానీ 10 నిమిషాల తర్వాత మళ్ళీ వచ్చి అదే స్థలంలో కూర్చుంది. ఎవరా అమ్మాయి? రీటా. మై గాడ్, తనిక పార్కింగ్ లాట్ లోనే ఉంటుంది. తన వెళ్ళి పట్టుకో త్వరగా. ఆ రీటానే అనుకుంటా, త్వరగా రా. ఓకే కదా? చూసి ముందు చూసి రండి. మెల్లిగా రండి చూసి. థ్యాంక్ యూ సో మచ్. ఒక పని చేయండి, మీరు కూర్చోండి, నేను వచ్చి డాక్టర్ దగ్గరికి తీసుకువెళ్తాను. సరే. ఎస్ సార్. జయవంతి, రీటాని అడ్డుకో త్వరగా. ఏయ్ ఆగు, బయటికి రా, బయటికి రా. ఏం జరుగుతుంది? ఎలా ప్రవర్తిస్తున్నారు? నన్ను ఇంటికి పంపించకుండా. మనోహర్ని చెప్పేసి ఎక్కడికి పారిపోతున్నావు? 7:50కి ఆడిటోరియం నుంచి బయటికి వెళ్ళావు. ఆ చోటుకు నువ్వు ఇంకొకరిని పంపించావు. తర్వాత మనోహర్ని చంపేశావు. 10 నిమిషాల తర్వాత మళ్ళీ నువ్వు తిరిగి అక్కడికి వచ్చావు. ఏమంటున్నారు? నేను ఎక్కడికి వెళ్ళట్లేదు. ఈ ఆడిటోరియంలో అన్ని చోట్ల సీసీటీవీ పెట్టబడి ఉంది. అన్ని రికార్డ్ అయ్యాయి. వచ్చిందెవరు, వెళ్ళిందెవరన్నది ప్రతిదీ అందులో ఉంది. అయినా కూడా అబద్ధం చెప్తున్నావా? నేను థియేటర్ బయటికి వెళ్ళాను. ఎందుకు ఎందుకెళ్ళావు? ఎందుకంటే నా గన్ పని చేయలేదు. గన్? నాకివ్వు. దీంతోనే మనోహర్ని చంపావు. నేను మనోహర్ని చంపలేదు, కానీ అది తలుచుకుంటే నాకు బాధగా ఉంది. నా చేతుల్లో చావు తప్పించుకున్నాడు. నేను మనోహర్ని చంపడానికే నేను తనతో వచ్చాను, కానీ నేను తుపాకీ పేల్చినప్పుడు షూట్ అవ్వలేదు. అది చెక్ చేద్దామని బయటకు వచ్చాను. టైం అయిపోతుందని లోపలికొచ్చాను. మనోహర్ని ఎందుకు చంపాలనుకున్నావు? కానీ నా అమర్ని చంపేశాడు. నేను పగ తీర్చుకోవాలనుకున్నాను. అమర్ అతని కోసం పగ తీర్చుకున్నావు? అమర్ నాకు స్పెషల్ అయిన ఫ్రెండ్. మేము ఒకళ్ళొకళ్ళు ఇష్టపడ్డాం. మేమిద్దరం కలిసే ఉన్నాం. నాకు తెలిసినంత వరకు మనోహర్కి తెలుసు అనుకుంటా. తను అమర్ చనిపోయిన తర్వాతే అతనికి నాకు సంబంధం ఉందని ఇతనికి తెలిసింది. నేను మనోహర్ లాంటి వ్యక్తిని డబ్బు కోసమే పెళ్లి చేసుకున్నాను. కానీ నా మనసు, నా హృదయం నా అమర్కి మాత్రమే. కానీ అమర్కి నాకంటే కాలంటేనే ఎక్కువ ఇష్టం. మనోహర్ని నువ్వు ఎక్కడైనా చంపుండొచ్చుగా. ఇంత గుంపులో థియేటర్లో ఎందుకు చంపాలనుకున్నావు? నేనేం చేసేది? మనోహరే నన్ను ఇక్కడికి తీసుకొచ్చాడు. రానా 100 షో అని చెప్పి అందులో నేను స్పెషల్ ఎంట్రీ చేద్దామని వచ్చాను. అందరూ నన్ను పొగుడుతారని అనుకున్నాను. నేనేమనుకున్నానంటే చీకట్లో తను చంపేద్దామని. ఇది మంచి అవకాశం అనిపించింది. అక్కడి నుంచి తప్పించుకుందామని. మనోహర్ స్పెషల్ ఎంట్రీనా? ఏంటది? నాకు తెలీదు. యశ్వంత్ కి మనోహరే ఇదే స్పెషల్ ఎంట్రీ అని చెప్పాడు. మనోహర్ ఉదయం వచ్చాడు. దీని రిహార్సల్స్ కోసం వచ్చాడు. అయితే ఇప్పుడు సార్ ఈ స్పెషల్ ఎంట్రీ గురించి యశ్వంత్ దగ్గర అడుగుదాం. నిజమైన హంతకుడు దొరికేంత వరకు నువ్వు మా కస్టడీలోనే ఉండాలి. కానీ నేనేం చేయలేదని చెప్తున్నాను. నోర్మై. తన్ని తీసుకెళ్ళండి. నమస్తే సార్. సార్ ముందు చూసినట్టుగా చాలా ఫిట్గా సూపర్గా ఉన్నారు సార్. ఆ? అలాగే నిజాన్ని రాబట్టే స్టైల్లో కూడా నేను మారలేదు. ఏంటి సార్, మీరు కొట్టిన చెంపదెబ్బలు నేను ఎలా మర్చిపోగలను సార్. కానీ ఇప్పుడు నేను మీకు అతిథిని. వచ్చినందుకు మీరు నన్ను ప్రత్యేకంగా చూసుకోవాలి కదా నోరు సార్. మూసుకో. ఈ ఊళ్ళో నీలాగే కత్తి విసిరే వాళ్ళు ఎవరైనా నీకు తెలిసిన వాళ్ళు ఉన్నారా? ఇంతకుముందు నీతో పనిచేసిన వాళ్ళు? సార్ గొంతు తడారిపోయింది, కాస్త నీళ్ళిప్పిస్తారా?
మ్మ్. ఇప్పుడు చెప్పు. తెలుసుకొని ఇప్పుడు మీరేం చేస్తారు సార్? అంటే నీకు తెలుసు, తెలుసు సార్, కానీ ఒక కండిషన్తోనే చెప్తాను. నువ్వు సిఐడికి కండిషన్స్ పెడుతున్నావా? సార్, నా వల్ల మొదటిసారి సిఐడికి పని జరగబోతోంది. ఇచ్చి పుచ్చుకోవడం ఏమైనా ఉంటేనే కదా సార్ బాగుంటుంది. కొట్టేనట్టే. చెప్పు. నేను చేసిన తప్పుని క్షమించండి సార్. అలా వదిలేశారు అంటే నాలాగా ఈ సిటీలో కత్తిని బాగా విసిరేవాడిని నేను చూపిస్తాను సార్. సజు, నువ్వు చెప్పేది నిజమైతే తప్పకుండా ఆ విషయం ఆలోచించి చూస్తాను. సరే సార్, నేను చెప్తాను. ఒక కత్తి విసిరేవాడున్నాడు. ఒక పెద్ద సర్కస్లో పనిచేస్తూ ఉండేవాడు ఒకప్పుడు. అలా కళ్ళు మూసుకొని విసిరాడంటే గురి తగులుతుంది. ఎక్కడున్నాడు వాడు? ఎక్కడున్నాడా? ఆ విషయం నాకు తెలీదు. ఏదైనా పెద్ద సర్కస్కు వెళ్ళి విచారిస్తే మీకే తెలుస్తుంది. ఆ పని మేం చేయలేము, అది నువ్వే చేసి చెప్పు. ఫోన్ చేయి త్వరగా, స్పీకర్లో పెట్టు. హలో. హలో హలో, నేను సజ్జుని. సజ్జు, ఎలా ఉన్నావయ్యా? నీ శిక్షాకాలం పూర్తయిందా? లేదన్నా, కాస్త తొందరలోనే నేను బయటకు వచ్చేస్తాను. అది సరే గాని, రాజన్ కత్తి విసిరే సర్కస్ లో పనిచేసేవాడు కదా, ఇప్పుడు అక్కడే పనిచేస్తున్నాడా? అరే లేదు బాబు, ఆ సర్కస్ ని ఎప్పుడో మూసేశారు కదా. ఆ స్థలంలోనే ఇప్పుడు పిల్లలు క్రికెట్ ఆడుకుంటున్నారు బాబు. ఆ రాజు ఎక్కడికి పోయాడో తెలీదు. నువ్వు రాజుని చూసుంటావుగా, వాడు ఎలా ఉంటాడు? వీడు ఫ్రెడీ, అభిజిత్కు ఫోన్ చేసి ఎక్కడున్నాడో కనుక్కో. ఎస్ సార్. ఏంటి సార్, మీ పని పూర్తయినట్టే కదా సార్? నేను అడిగినట్టు నా పని చేయండి సార్. సార్, ఎందుకు సార్ నవ్వుతున్నారు? సజ్జు, నువ్వు ఒక విషయం గుర్తుంచుకో. సిఐడికి దొంగకి ఉన్న సంబంధం ఎప్పుడూ ఒకేలా ఉంటుంది. అందులో దొంగ మాత్రమే నిజం చెప్తాడు. 2 హత్యలు చేశావు. క్షమాపణ కావాలా నీకు? క్షమాపణ మతిపోయిందా నీకు? వాడిని తీసుకెళ్ళండి. సార్, ఆ? అభిజిత్ సార్కి ఫోన్ కలవట్లేదు. ఎవరికి ఫోన్ కలవట్లేదు. మనం థియేటర్కు వెంటనే వెళ్ళాలి. యశ్వంత్ జీ ఎలా ఉన్నారు? అయ్యో సార్, ఇక్కడనా? అవును, మీ దగ్గర కొన్ని ప్రశ్నలు అడగాలి. సార్, నేను ఇక్కడ అంతా చెప్పేశాను సార్. అంతకు మించి నాకేమీ తెలియదు సార్. మీరు ఈ కేసును కొలిక్కి తీసుకొచ్చి ఈ థియేటర్ని మళ్ళీ తెరిపించండి. స్పెషల్ ఎంట్రీ గురించి కాస్త చెప్పండి యశ్వంత్ గారు, అప్పుడుగా కేసు సాల్వ్ అవుతుంది. స్పెషల్ ఎంట్రీ ఏంటది? మనోహర్ గారికి చెప్పారంట కదా, స్పెషల్ ఎంట్రీ ద్వారా ఆయన్ని లోపలికి రప్పించడానికి నిర్ణయించుకున్నారని. ఏంటది? సార్, అది ఈ స్పెషల్ ఎంట్రీ గురించి మీకెలా తెలిసింది సార్? మాకింకా చాలా విషయాలు తెలుసు. అది మీరే చెప్తే బాగుంటుంది, లేదంటే ప్రాబ్లం అవుతుంది. సార్, నాకేమీ తెలీదు. అదేంటంటే, ముందు అది నాకు తెలిసిన అన్ని విషయాలు నీ దగ్గర ఏం చెప్పారో అది దాచకుండా అలాగే చెప్పే. సార్, అది నాతో ఏం చెప్పారంటే, నాటకం పూర్తయ్యే 10 నిమిషాల ముందుగానే సచిన్, ఏంటో చూడు. శ్రేయ, వంచ్. యశ్వంత్, నువ్వు నాతో రా. వంచ్, నువ్వు ఇక్కడే ఉండు. ఏంటి సార్, ఇన్ని డస్ట్బిన్స్ ఇక్కడ ఉన్నాయి? నేను కూడా అదే ఆలోచిస్తున్నాను. కాస్త తప్పుకో. ఇక్కడేదో దారుంది సార్. రా, మనం లోపలికి వెళ్ళి చూద్దాం.
ఏంటి సార్ ఇదంతా? ఒక్క నిమిషం ఉండు. జయవంతి, సార్ 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 ఈ సీటు సార్. జయవంతి, సచిన్ సార్, నేను కిందకి వెళ్ళిపోతున్నాను సార్. సచిన్ సార్, సార్. జయవంతి, అభిజిత్ సార్, కింద ఏం ప్లేస్ ఇది? ఓ రహస్యం ఇదేనా? సార్ సార్, సచిన్ సార్. జయవంతి చెయ్యి. సార్ ఇది అది సంగతి. అసలు విషయం ఇదేనా? మై గాడ్, ఏం జరుగుతుంది? నాకేమీ అర్థం కావట్లేదే. ఇప్పుడిప్పుడే కొంచెం అర్థమవుతోంది సచిన్. ప్లాన్ చేసే ఇదంతా చేశారు. హంతకుడు చాలా ప్రమాదకరం. సార్ అలా అంటే దీనికి పైన ఆడిటోరియం ఉంది. నువ్వు ఏ సీట్లో కూర్చున్నావు? ఫ్రంట్ రోలో 4th సీట్. అక్కడే మనోహర్ కూర్చున్నారు. ఓ అలాగా? అంటే ఈ సెటప్ మొత్తం మనోహర్ గారిని చంపడానికే చేశారు. అయితే షో ఆడేటప్పుడు ఎవరో నాబ్ని నొక్కి కింద దించేశారు. కరెక్ట్. ఇప్పుడు జయవంతి కిందకొచ్చినట్టు. దాని తర్వాత మనోహర్ని చంపి నాబ్ని తిప్పి సీట్తో పాటు మనోహర్ని పైకి పంపించారు. ఇదే మనోహర్ గారి స్పెషల్ ఎంట్రీనా? కరెక్ట్గా చెప్పారు మిస్టర్ అభిజిత్. మొత్తానికి ఈ రూమ్ని మీరు కనిపెట్టారు, కానీ మీలో ఒక్కరు కూడా ఇక్కడి నుంచి ప్రాణాలతో వెళ్ళలేరు. శ్రేయ సార్, అక్కడ చూడండి స్టేజ్లో. నిన్ను మెచ్చుకోవాల్సిందే. అన్ని సూపర్గా ప్లాన్ చేశావు. వావ్, మనోహర్ని చంపడానికి అద్భుతంగా ఎన్ని ఏర్పాట్లు చేశా. నా మెదడు చాలా షార్ప్గా పనిచేస్తుంది, ఎందుకంటే ఈ సీటు పైకి ఎగరడం, ఈ నాబు, ఇవన్నీ నాకు మాత్రమే వస్తుంది. నాకు ఒకటి అర్థం కావట్లేదు. మనోహర్ నీకేం చేశాడు? ఎందుకు ఆయన్ని చంపాలనుకున్నావు? వాడికి డబ్బాస్ ఎక్కువయ్యి ఈ థియేటర్ని నాశనం చేశాడు. నన్నే బెదిరించాడు. ఎక్కువ చేయకురా అని చెప్పాను, కానీ నేను ఎవరినైనా స్టార్ని చేస్తానని చెప్పాడు. అప్పుడే నేను వాడిని చంపేసి ఈ థియేటర్ని కాపాడి ఎలాగైనా కళాకారులందరినీ బతికించాలనుకున్నాను. మనోహర్ స్పెషల్ ఎంట్రీకి ఎలా ఒప్పుకున్నాడు? నేను చెప్పేది జాగ్రత్తగా వినండి. మనోహర్ గారు, ఇది నా 100వ షో. ఇది ఎలాగైనా సరే ఖచ్చితంగా హిట్ కొట్టాలి అని నేను అతనికి చెప్పాను. నేను తనకి ఈ సీట్ను చూపించాను. ఈ రూమ్కి సీక్రెట్గా తీసుకొచ్చి కూర్చోపెడదాం అనుకున్నాను. తను చేసే ఈ స్పెషల్ ఎంట్రీ కోసం ప్రజలు గుమ్ము గొడతారనుకున్నాను. థియేటర్లో విసిల్ ఎగరేస్తారనుకున్నాను. వాడు ఒప్పుకున్నాడు. కానీ నాటకం మొదలయ్యే 10 నిమిషాల ముందు యశ్వంత్ నాబుని చుట్టేటప్పుడు వాడు కరెక్ట్గా కిందకొచ్చి నట్టు కత్తిని విసిరాడు. తర్వాత వాడు బాడీని యశ్వంత్ పైకి తీసుకొచ్చాడు. వీడా? ఎక్కడికి రా వెళ్తున్నావు? ఏయ్, నాటకంలో నటించవచ్చు కానీ హత్యలు చేయకూడదు. సర్కస్లో విజయ్ చూపించడం ఇష్టం కదా? మిమ్మల్ని ఇద్దరిని మంచి సర్కస్కి పంపిస్తాను, జైలుకి.